ఫుడ్ తింటే రోగాలు వస్తాయనే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫుడ్ తీసుకోకపోతేనే సర్వరోగాలు వస్తాయని నమ్మే ఏకైక పర్సన్ అండి నేనైతే. ఎందుకంటే అందుకని మంచి ఫుడ్ అయితే నాకు మా పిల్లలకి మా ఫ్యామిలీకి ప్రిఫర్ చేస్తాను. రాగి జావ అయితే తలా ఒక గ్లాస్ తాగేస్తాం. ఎందుకంటే పిల్లలకి మనకి అందరికీ హెల్త్కి మంచిది, ఇంకా స్ట్రెంత్ కూడా అని. ఇంకా ఇడ్లీ అయితే ఎక్కువగా నేను వేస్తానండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా అంటే ఇడ్లీ చాలా ఆవిరి మీద ఉడుకుతుంది, చాలా హెల్త్కి మంచిది అనమాట. సో ఇంకా ఇడ్లీ ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఒక దిబ్బ రొట్టె, ఒకరోజు పొంగనాలు వేసేస్తాను. అదే పిండితో చాలా అంటే చాలా బాగా వస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకా పిల్లలకి ఆయిల్ ఫుడ్ తగ్గించి మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తుంటే వాళ్ళకు కూడా బయట తిండి అలవాటు అవ్వదన్నమాట. ఇంకా ఇడ్లీలోకి కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తాను. నాకు మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇంత ఫుడ్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది కదా అని. కొలెస్ట్రాల్ రావడం కాదండి, మంచి ఫుడ్ తినకపోతే ఒంటికి నీరసం వస్తుంది. అందుకని ఈ హెయిర్ ఫాల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనందరికీను. ఇంకా పల్లీలు ఫ్రై చేశాను, కాజు ఫ్రై చేశాను, ఇంకా కార్న్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేశాను అనమాట. అంటే ఈ ముగ్గురులో ముగ్గురికి అనమాట. నాకు కార్న్ఫ్లెక్స్, పిల్లలకి కాజు ఫ్రై, పల్లీ ఫ్రై అనమాట. వాళ్ళకి స్నాక్స్ పెట్టేస్తాను. అవి స్కూల్లో బయట స్నాక్స్ అస్సలు నేను కొనిపించాను, వాళ్ళు తినరు. ఇంకా మధ్యాహ్నం మీల్స్లోకి నేను తోటకూర పప్పు, ఆవకాయ, ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు, కీరదోస ముక్కలు, బ్రెడ్ ఆమ్లెట్, రైస్, గడ్డ పెరగండి. ఇలా పుష్టిగా తిన్న వాళ్ళకి ఏ రోగాలు రావని నా ఫీలింగ్. మీరేమంటారు మరి?